ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూలై 20వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. మీలో చాలామంది ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా దీవించబడుతున్నాము అన్న స్పందన తెలియజేశారు. అందుని బట్టే ప్రభువుకి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మనం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి మండలంలో ఉన్న 11 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జయశంకర్ భూపాలి జిల్లా ఘనపూరు మండలం. ఈ ఘనపూరు మండలంలో మొత్తం 8 గ్రామాలు ఉన్నాయి. 8 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను అంగీకరించినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో జయశంకర్ భూపాల జిల్లా ఘనపూర్ మండలం కొరకు ప్రార్థించడానికే మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న 8 గ్రామాలపై మీ కృపను చూపించండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లు గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవము ఈ మండలంలో కలుగునట్లుగా మీరే కృప చూపించి మహిమ, ఘనత, ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 6వ అధ్యాయము 47, 48 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తిగా వినండి. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలియుండును. వరద వచ్చి ఆ ప్రవాహములు ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఉపమానం చెప్తూ, నేను చెప్పు మాటల ప్రకారము చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు అని యేసు ప్రభులు వారు ప్రశ్నించినట్టుగా నిన్నటి దినాన డైలీ బ్రెడ్ కార్యక్రమంలో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు యేసు ప్రభు అంటున్నారు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చప్పున చేయు ప్రతివాడును ఎవరిని పోలియుండునో మీకు తెలియచేస్తాను అని ప్రభు చెప్తున్నారు.
నెంబర్ 1, ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును, ఆ మాటలు చొప్పున చేయు ప్రతివాడు ఎలా ఉంటాడు అని యేసు ప్రభులు వారు చెప్తున్నారంటే, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వాడంట. ఇల్లు కట్టవలనై ఉండి ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విన్నవారు ఇల్లును కట్టుకోవడానికి సిద్ధపడాలి. లోతు అయిన అనుభవం, లోతుగా త్రవ్విన అనుభవం కావాలి. ఇక్కడ యేసు ప్రభులు వారు చెప్తున్నారు, ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును, వాడు తన ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వానిని పోలియుండును. దేవునికి స్తోత్రం. ఎవరండి ఆ బండ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాడు చూడండి, లోతుగా తవ్వి పునాదిని ఎక్కడ వేసాడంటే బండ మీద వేసుకున్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఇల్లు కట్టాలనుకోవడానికి కానీ లోతుగా తవ్వటానికి కానీ ఆ బండ మీద పునాది వేయటానికి కానీ ఒకటే కారణం, వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని వాటి చొప్పున చేయటం ప్రారంభించాడు. యేసు ప్రభుల వారు అంటున్నారు, బండ మీద పునాది వేసిన వారిని పోలిండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయాను. వరద వచ్చింది, ప్రవాహము ఆ ఇంటి మీదకు ఒడిగా కొట్టింది, కానీ అది బాగుగా కట్టబడినందున దానిని కదిలించలేకపోయింది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ఆయన మాట వింటే, ఆయన మాటకు మనం లోబడితే, ఆయన మాటానుసారముగా మనం జీవిస్తే, ఆయన ఆజ్ఞల చొప్పున మనం జీవిస్తే వరదలు మనను కొట్టుకుపోనివ్వలేవు, ప్రవాహములు మనను కొట్టుకుపోనిలేవు, మనల్ని ఏమీ చేయలేవండి. మనం ఏ పునాది మీద కట్టబడ్డామో చెప్పన, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారంగా ఉంటాం. ఎవరు? ఆయన మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. రండి, ఈ ఉదయకాలం ఆయన మాట విని ఆయన మాట చొప్పున చేసేవారంగా మనమందరం ఉందాం. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. గొప్ప దేవుడా, నాయన నీ మాట విని నీ మాట చొప్పున మేము చేయగలిగిన వారుగా మమ్మల్ని మలచండి అయ్యా. ఇల్లు కట్టవలనని ఉండి దాన్ని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసే వారంగా ఉండుటకు సహాయం దయచేయండి నాయన. ఈ ఉదయకాలం డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యం వింటున్నా ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభు, మీరు ఆశీర్వదించండి. మీ కృప, మీ కనికరం ప్రతి బిడ్డపై ఉండును గాక. మీ సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.